హాయ్ ఫ్రెండ్స్, హోమ్ గార్డ్ అభ్యర్థులు మీకు నిజంగా ఇది ఒక బంపర్ గుడ్ న్యూసే. మీరు ఎవ్వరు కూడా దయచేసి టెన్షన్ అయితే కనుక పడకండి, ఓకేనా. అలాగే డిఎస్సి అభ్యర్థులు నేను కోర్టు కేసుకు సంబంధించింది అప్డేట్ రాగానే మీకు అప్డేట్ ఇస్తానండి. ఇక్కడ హోమ్ గార్డ్ అభ్యర్థులు చాలామంది ఏంటంటే కొంత భయాందోళనకు టెన్షన్ అయితే కనుక గురవుతున్నారు. ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయం ఏంటంటే ప్రజెంటు ఇది రాజకీయ నాయకుల్లోనికి, ప్రభుత్వ పెద్దల్లోనికి, అలాగే డిపార్ట్మెంట్లోనికి అయితే కనుక ఈ న్యూస్ కనుక వెళ్ళింది. అంటే ప్రధానంగా రాష్ట్రంలో కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాసినటువంటి అభ్యర్థుల్లో పాస్ అయినటువంటి వాళ్ళు కేవలం 120 మంది. సో పాస్ అయినటువంటి వాళ్ళు అంటే ఇక్కడ వీళ్ళకి కేటాయించిన అంటే హోంగార్డ్ అభ్యర్థులకు కేటాయించినటువంటి పోస్టులు ఉన్నాయి. మరి వాళ్ళ కోటాలో అంటే హోంగార్డుల కోటాలో కేటాయించిన పోస్టులు యాజ్ పర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటాం. సో కేటాయించినటువంటి ఆ పోస్టులని వేరొకరికి ఇచ్చే అవకాశం అనేది లేదు. న్యాయస్థానం చెప్పినటువంటి తీర్పు ప్రకారంగా, ఏదో నేనైతే సరదాగా చెప్పింది కాదు. దయచేసి సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్లో అక్కడ ఇచ్చినటువంటి ఆదేశాలని చదువుకుంటే అందరికీ అర్థమవుతాయండి. అలాగే ఇక్కడ ప్రధానంగా ఏంటి మరి మా పోస్టుల పరిస్థితి ఏంటి అంటే గతంలో చాలామంది కూడా ఎవరైతే ఈవెంట్స్కి అంటే ఇక్కడ ప్రిలిమ్స్ పాస్ అవ్వలేదు వాళ్ళు కోర్టుకి వెళ్ళి స్టేజ్ 2 అంటాం, అంటే ఈవెంట్స్ కోసం తెచ్చుకున్నారు. ఈవెంట్స్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో కొంతమంది, నేను అందరి పేర్లు కానీ వాళ్ళ గురించి చెప్పను, మనకి చక్కగా సహకరిస్తున్నటువంటి ఇటు రవికుమార్ గారు కానీ, అలాగే తూర్పుగోదావరి రాజోల నుంచి ఒక అన్న ఉన్నారు ఆయన కానీ, అలాగే విజయవాడ నుంచి ఉన్నారు, ప్రకాశం జిల్లా చిత్తూరు, కర్నూలు నుంచి కొంతమంది ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీలు డెలివరీ అయ్యారో వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను వాళ్ళందరి పేర్లు కూడా చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి నేను చెప్పట్లేదు, ఓకే. ఇక్కడ రవికుమార్ గారు ఉన్నారు కదా వైజాగ్. ఈ విషయాలు చాలామందికి అర్థమవుతాయండి. ఏంటంటే అందులో కొంతమందికి స్టేజ్ 2తో పాటు అంటే ఈవెంట్స్తో పాటుగానే మాకు మెయిన్స్ పరీక్షలకు కూడా అవకాశం ఇవ్వండి అని స్టేజ్ 3కి కూడా అందులో కొంతమంది చక్కగా జడ్జి గారి దగ్గర నుంచి, కోర్టు నుంచి కూడా పర్మిషన్ తెచ్చుకున్నారు. అలాంటి వాళ్ళకి హాల్ టికెట్లు వచ్చాయి, రాలేదు అనటానికైతే కనుక లేదు. ఇప్పుడు ఇది ప్రధానంగా చర్చనీయాంశంగా ఉంది, ఓకే. అంటే మీ అందరికీ ప్రతి ఒక్కరికి అర్థం కావాల్సింది ఏంటి, ఓకే వాళ్ళు బేస్ చేసుకునేనా అని అనుకుంటున్నారు. ఇప్పుడు కోర్టు కొంతమందికి వాళ్ళు కూడా హాల్ టికెట్లు ఆపేస్తే అంటే స్టేజ్ 2తో పాటుగానే ఒకే తీర్పు, ఇది గుర్తుపెట్టుకోండి, ఒకే తీర్పులో స్టేజ్ 2తో పాటుగా స్టేజ్ 3కి కూడా ఇవ్వటం జరిగింది ఒకే తీర్పులో. సో ఎప్పుడైతే ఇక్కడ ఇచ్చారో ఖచ్చితంగా ఇప్పుడు ఏమవుతుంది, మిగిలినటువంటి వాళ్ళందరికీ హాల్ టికెట్లు అనేది ఇవ్వటం సాధ్యం కాదు అనడానికి అయితే కనుక లేదు. దయచేసి మిత్రులారా, టెన్షన్ పడే వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీకు నిజంగా ఏమన్నా హోంగార్డులు కేటాయించిన పోస్టులు ఎవరికి ఇవ్వరు. కొంతమందికి తలక మాసిన వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు, సబ్జెక్ట్ లేని వాళ్ళు, ఇలాంటి చెత్తగాళ్ళందరూ కింద కామెంట్లో హోంగార్డులకు ఆల్రెడీ ఉన్నారు కదా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి. ఇంకా నేను గతంలో కూడా చెప్పాను, హోంగార్డులకి వాళ్ళు ఇప్పుడు చూడండి, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వంలో ఉండి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసినా వాళ్ళకి 2-3 మార్కులు కలుపుతున్నారు. అలాగే హోంగార్డ్ అభ్యర్థులు కూడా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసిన వాళ్ళందరికీ వాళ్ళకి ఎడిషనల్గా మార్కులు ఇచ్చి డైరెక్ట్గా మెయిన్స్ పోస్టులు కూడా ఇచ్చేస్తే ఏమైనా, ఇది ఆలోచన చేయండి దయచేసి. అంతేగాని ఎవరికి కేటాయించిన పోస్టులు వారికే కేటాయించబడుతున్నాయి. ఇక్కడ ఎవరో కూడా మా పోస్టులు తీసేసుకుంటున్నారు, జనరల్ అభ్యర్థుల పోస్టులు హోంగార్డులు తీసుకుంటున్నారని దయచేసి ఇక్కడ మీరు ఎవరో కూడా దుష్ప్రచారాల్లో మానండి. అంటే కొంతమంది కింద కామెంట్లో హోంగార్డులకు ఇవ్వాలా, హోంగార్డులకు ఆల్రెడీ చేస్తున్నారు కదా, వాళ్ళు నైటు పగలో కష్టపడుతున్నారా లేదా, పనికి వెళ్తావు నువ్వు కష్టపడతలేదా, కొంతమంది పనికి మాలిన వాళ్ళందరూ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకు కూడా క్వాలిఫై అవ్వచ్చు కదా. కోర్టు ఇచ్చిన తీర్పులు చదవటం నేర్చుకోండి ఫస్ట్, అర్థమైందా. అవి చదవటం కూడా చేతకాని వాళ్ళందరూ కూడా రకరకాలుగా మళ్ళీ కామెంట్లు పెట్టడమే పనికి మాలిన వాళ్ళు.
ఇప్పుడు ఇక్కడ నువ్వో నేనో చెప్పింది కాదు, కోర్టు చాలా స్పష్టంగా వాళ్ళకి ఇచ్చింది, కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నారు. సో ఇప్పుడు సాధించుకోవాలని వాళ్ళకి చిట్ట చివరి మాకు ఈ అవకాశం ఉంది, ఏదో నా జీవితంలో ఖచ్చితంగా నేను కానిస్టేబుల్తో రిటైర్డ్ అవ్వకుండా ఉంటానా, నాకేదో ఒక 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంది, ఈ సర్వీస్తో అయినా సరే నేను రిటైర్డ్ అవ్వకుండా ఉంటానా అని వాళ్ళ ఆశ. వాళ్ళ ఆశ ప్రకారం వాళ్ళు ఎదరికి వెళ్తున్నప్పుడు సాధ్యమైతే నువ్వు సహాయం చేయి, లేదా నోరు మూసుకుని కూర్చో, తప్పేం కాదు. అర్థమైందా? సో నాకున్నటువంటి సమాచారం మేరకు చేస్తున్నా. ఇక ప్రభుత్వం నుంచి, అలాగే ప్రభుత్వ వర్గాల నుంచి, అధికారుల నుంచి ఇక రావాల్సింది ఏంటంటే కోర్టు నుంచి కూడా రావాల్సి ఉంది. అందుకని ఇక్కడ అభ్యర్థులకైతే కనుక నేను చెప్పిన విషయాన్ని దయచేసి కానిస్టేబుల్ అభ్యర్థులు, ఇక్కడ హోంగార్డ్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. అలాగే చాలామంది డిఎస్సి అభ్యర్థులు అడుగుతున్నారు. నేను డిఎస్సి అభ్యర్థుల గురించి కోర్టు నుంచి రావాలండి, నేను చెప్తానండి. మీకు చక్కగా మోడల్ పేపర్స్ ఉన్నాయి అద్భుతంగా. ఇది ఆలోచన చేయండి. మీకు డిఎస్సి అభ్యర్థులు చాలా చక్కగా